హలో ఎవ్రీవన్, నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను మరో కొత్త వంటకంతో ఉలవచారు రెసిపీ. మరి చూసేద్దామా? ముందుగా ఒక కప్పు ఉలవల్ని తీసుకొని 4 to 5 టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తగినంత నీటిని యాడ్ చేసుకోండి. 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. తయారీ విధానం: కావలసిన పదార్థాలు: ఆనియన్ ముక్కలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఏలకులు, లవంగాలు, మిరియాలు, పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసము, అలాగే శనగపిండి, ఉడికించుకున్న ఉలవలు. మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? ముందుగా కడాయి పెట్టుకొని తగినంత నూనెను యాడ్ చేసుకోండి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు, కరివేపాకును వేసుకోండి. కొద్దిగా వేగాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోండి. ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోండి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని కొద్దిగా మగ్గనివ్వండి. ఇలా చక్కగా మగ్గాక ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఉలవలను మిక్సీకి వేసుకొని ఆ మిశ్రమాన్ని ఈ బాండీలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా తీసుకున్న శనగపిండికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా చేసి ఇందులోకి వేసుకోండి. చిక్కగా అనిపిస్తే మరికొద్దిగా నీటిని యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఉలవల్ని ఉడికించినప్పుడు ఉలవ కట్టు వస్తుంది కదండి, అది ఇప్పుడు యాడ్ చేసుకోండి. కొద్దిగా బెల్లాన్ని వేసుకోండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఏలకులు, లవంగాలు, మిరియాల పొడిని వేసుకోండి. అలాగే జీలకర్ర, మెంతుల పొడిని వేసుకొని మరికొద్దిసేపు మగ్గనివ్వండి. చూసారు కదండి, చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.